హాయ్ బ్రదర్, మీ పేరు? నా పేరు కుమార్. బ్రదర్, ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ కి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే లివింగ్ రిలేషన్షిప్ ఎక్కువైపోయింది. కరెక్ట్ ఫస్ట్ కలిసి ఉందాం, అదే సెట్ అయితే పెళ్లి చేస్తున్నాం లేదు అంతే. సో ఇది కరెక్ట్ అంటారా సార్? బెస్ట్ అది చాలా బెస్ట్ అది. ఎందుకంటే ఈ రోజుల్లో లవ్ అనేది వేస్ట్, ఫ్రెండ్షిప్ అనేది అది వేస్టే, ఈ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ వేస్టే, లవ్ మ్యారేజ్లు వేస్టే, అరేంజ్డ్ మ్యారేజ్లు వేస్టే, అసలు మ్యారేజ్లు అంటేనే వేస్ట్. కానీ ఈ రోజుల్లో ఏ బెస్ట్ లివింగ్ రిలేషన్షిప్లు. మీరందరూ లివింగ్ రిలేషన్షిప్లే మెయింటైన్ చేయండి. కావాలని చూడండి, సినిమా యాక్టర్లు అందరూ చెప్తున్నారు క్లారిటీగా, ఏమని, మాకు రిలేషన్షిప్లు ఉన్నాయి, మేము డేటింగ్ చేస్తా ఉన్నాయి, మనం కూడా చేయాలి, అందరూ చేయాలి. ఎందుకంటే సినిమాను చూసి మారుతున్నారు అందరూ. దయచేసి సినిమాను చూసి మీరలో ఎంతో మందికి వచ్చాయి మార్పులు. ఎందుకంటే సినిమాను చూసి మనం సినిమా హీరోని, కొంతమంది అమ్మాయిలు అయితే హీరోయిన్లని, వాళ్ళు వేసుకునే బట్టల్ని, వాళ్ళు చెప్పే డైలాగుల్ని, వాళ్ళు వేసే డ్యాన్సులు, ఫైట్లు, పాటలు, వాళ్ళు ఇచ్చే సోషల్ మెసేజ్లు కూడా ఫాలో అవుతాం. కానీ రియాలిటీలో వాళ్ళు ఏమని అంటారు, మేము డేటింగ్లు చేస్తాం, మేము లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటాం, 10 ఏళ్ళు ఉంటాం, 12 ఏళ్ళు ఉంటాం, ఆఖరికి పెళ్ళైనా కూడా లివింగ్ రిలేషన్షిప్ లో ఉంటాం అన్నారు. దాన్ని ఫాలో అవ్వాలి మనం. అప్పుడు ఏమవుతుంది, డెవలప్మెంట్ అవుతుంది, మనిషి మైండ్ మారుతుంది. మైండ్ మారాలంటే లివింగ్ రిలేషన్షిప్ చేయాలి, డెవలప్మెంట్ అవ్వాలంటే లివింగ్ రిలేషన్షిప్ చేయాలి. అది నేను కాదు, వాళ్ళే అన్నారు. మీరు నన్ను అడగచ్చు, ఎందుకంటే నేను పేదవాడిని, తిక్కు ముక్కులు, డబ్బు లేనివాడిని. కానీ వాళ్ళని మీరేం పీకలేరు, డబ్బున్న వాళ్ళు. ఎందుకు వాళ్ళంటే మీకు ఇది ఒక్కొక్కరికి ఇది కొడతారు, ఇళ్లలోకి వచ్చి మీ బతుకుల్ని నాశనం చేస్తారు. అందుకు మీకు భయం. నేను కూడా వాళ్ళనే ఫాలో అవుతున్నా, సినిమా వాళ్ళని ఫాలో అవుతున్నా. ఎందుకు, లివింగ్ రిలేషన్షిప్ లో మనం కూడా చేద్దాం, మనం ఫాలో అవుతాం. ఎందుకు, పెళ్లిళ్ళు చేసుకొని, లవ్ మ్యారేజ్లు, అరేంజ్ మ్యారేజ్లు చేసుకొని బిడ్డలను చంపుతారు, తల్లిదండ్రులు చంపుతారు, ప్రేమించిన వాడిని చంపుతారు. అదే ఇదైతే, అదే లివింగ్ రిలేషన్షిప్ అయితే నచ్చితే ఉంటావు, లేకపోతే పోతావు, అంతే కదా. కాబట్టి అందరూ ఖచ్చితంగా లివింగ్ రిలేషన్షిప్ లో చేయండి, జీవితాన్ని ఆనందించండి. అంతే, అదే కరెక్ట్ కదా. ఈడు కాబట్టి ఇంకోడు, ఆమె కాబట్టి ఇంకోటి. ఈ పార్క్ లో చూడు, అంతే. అందరూ మీరు మార్చేయండి. ఏదో ఒక వారమా, ఒక నెల, ఒక సంవత్సరమా. కొంతమంది 2 సంవత్సరాలు, 10 సంవత్సరాలు బతికిన రోజులు కూడా లివింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసే వాళ్ళు ఉండరు. కాబట్టి మీలో కూడా మీరు ట్రై చేయండి. మనకెవరు పడరు ఫస్ట్ డేనే. అంటే కొంతమందికి ఉంటుంది టాలెంట్, నాలంటోడికి కాస్త టైం పట్టచ్చు. కాబట్టి అందరూ ఖచ్చితంగా లివింగ్ రిలేషన్షిప్ లో పెట్టుకోండి, అయితే ఫాలో అవ్వండి. మనం కూడా ఇప్పుడు అమెరికాలో, ఆస్ట్రేలియాకో, జపాన్ లాగో మనం కూడా డెవలప్మెంట్ అవుతాం. ఖచ్చితంగా తగ్గుతాయి, ఖచ్చితంగా. వస్తున్నా అదే లివింగ్ రిలేషన్షిప్ పెట్టుకోవడం వల్ల ఇందాక కూడా చెప్పినా, ఖచ్చితంగా హత్య ప్రయత్నం తగ్గుతాయి. ఈ అమ్మాయిల మీద యాక్సిడెంట్ పోయడాలు, అమ్మాయి పేకలు పోయడాలు, అవి కూడా తగ్గుతాయి. ఒకవేళ ఎవడన్నా అమ్మాయిని ప్రేమిస్తాడో, ఆ అమ్మాయిది పెద్ద క్యాస్ట్, వీడు తక్కువ, ఆ అమ్మాయిని వీడికి ఎవరో, వీడు డబ్బులు లేవనో, క్యాస్ట్ తక్కువనో, అప్పుడు వీడు ఆ అమ్మాయిని చంపడం, వాళ్ళకి ఇంట్లో చంపడం, వాళ్ళు వీడిని చంపడం, అవి కూడా తగ్గిపోతాయి. దేనికి, లివింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం వల్ల. వాళ్ళకి కులాలకి చూస్తున్న వాళ్ళకి, మ్యారేజ్ చేసుకుంటే కలిసి తిరిగితే ఫ్రెండ్షిప్. అదే మ్యారేజ్ లేకుండా కలిసి తిరిగితే ఏమవుద్ది, లివింగ్ రిలేషన్షిప్ అవుద్ది. కాబట్టి అందరూ లివింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. నేను చేస్తానా, మీరు చేయండి. ఖచ్చితంగా అప్పుడే మన దేశం డెవలప్మెంట్ అవుద్ది. అప్పుడైతే దేశంలో కులాలు, మతాలని ఏ భేదం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా స్టాప్ నువ్వు చెప్తాను. కాబట్టి మన దేశం ఖచ్చితంగా అమెరికా లాగా, జపాన్ లాగా, సింగపూర్ లాగా, ఆస్ట్రేలియా లాగా డెవలప్మెంట్ అవ్వాలంటే లివింగ్ రిలేషన్షిప్లు చేయాల్సిందే, అందరూ పెట్టుకోవాల్సిందే. సినిమా యాక్టర్ లాగా మీరు కూడా ఫాలో అవ్వాల్సిందే. మీరు సినిమా యాక్టర్ని ఫాలో అవుతారు, కానీ దీంట్లో ఎందుకు కారు, మీరు కూడా అవుతారు, కానీ కొంతమంది అవుతారు. అందరూ అవ్వండి, అయితే అవ్వండి, లేదు మాని మీ ఇష్టం. అది మీరు అట్టే పోతాను, నాకు క్యాస్ట్ ఫీలింగే కావాలా, నాకు మత పిచ్చే కావాలా, కుల పిచ్చే కావాలా, మా వాళ్ళే ఉండాలనుకుంటే నేనే చేయలేను దానికి. హీరో చూసి కటింగ్ చేంజ్ చేసుకుంటారు. అవును, నేను కూడా రిలేషన్షిప్ లో చేంజ్ అవుతారు, రిలేషన్షిప్ లో కూడా అవుతారు, ఏదో వాళ్ళ స్తోమత తగ్గట్టు. ఇప్పుడు సినిమా హీరోకి ఏముంది, 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి. ఇక్కడ దాముకుంటాడు, అక్కడ దాముకుంటాడు, ఎక్కడ దాముకున్నా చిక్కుపోతాడు ఆఖరికి, అది వేరియేషన్ తీసి. కానీ పరిస్థితి బాగాలేనాడు చిక్కుపోతుంది. అదే ఎక్కడ దాముకోలేడు. నువ్వు కిష్టకం పార్క్ లో ఉన్నా చిక్కుపోతావు, నువ్వు అట్లా పోయి 5 స్టార్ హోటల్ దాముకున్నా చిక్కుపోతావు, నువ్వు తాజ్ మహల్ దాముకున్నా చిక్కుపోతావు, ఒకవేళ పక్క దేశం పోయినా కూడా చిక్కుపోతావు. ఎందుకు, పరిస్థితి బాగాలే, అంత మాత్రమే. ఏదో మీ స్తోమత తగ్గట్టు సీక్రెట్ గా లివింగ్ రిలేషన్షిప్లు మెయింటైన్ చేయండి. అప్పుడైతేనే మన సంస్కృతికి
బంగపాటు కదా. ఇంకా సంస్కృతికి ఇంకా భంగపాటలు అంటే అన్ని సంస్కృతి భంగపాటలే కదా. మన కులం మతం అనేటివి మన సంస్కృతి భంగపాటే కదా. ఐదేం రావాలి, అవి తీస్తేనే కదా ఇది కూడా బాధ్యత. ఇప్పుడు పెళ్లి చేసుకుంటేనే కదా క్యాస్ట్ ఫీలింగ్. ఇప్పుడు కుల పిచ్చి మత పిచ్చి ఎక్కడ అడ్డు వస్తాయి, పెళ్లిళ్ళు కాడ అడ్డు వస్తాయి, దీంట్లో రావు కదా. లివింగ్ రిలేషన్షిప్ లో కుల పిచ్చి మత పిచ్చి అడ్డే రాదు. నువ్వు తిట్టుకున్నా వేస్తే, నువ్వు ఎన్ని చేసుకున్నా వేస్తే. నిజమే మాట్లాడతా, నేను మాట్లాడేదే నిజం మాట్లాడతా. కాబట్టి ఖచ్చితంగా అందరూ లివింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. సినిమా హీరో లాగా, సినిమా హీరోయిన్ లాగా మీరు కూడా చేసుకోండి. సార్, అబ్బాయి అమ్మాయిలు కలవడానికి ఇంతకుముందు ఓయోలు ఉండే కదా. అవునవును. వాటి విషయంలో కొన్ని ఇష్యూస్ అయినా కదా, వాళ్ళకి కలవడానికి ఇబ్బంది అవుతుంది. ఏం చెప్తారు? ఇప్పుడు మొన్నటిదాకా అది ఉన్నది, మొన్నటిదాకా ఓయలునే, పార్కులునే, పబ్బులునే, క్లబ్లు ఉన్నాయి. ఇంకా టెక్నాలజీ మారుతుంది కాబట్టి దాని తగ్గట్టు ఏదో ఒకటి వస్తుంది. నేను మాట్లాడతా వాడతావు టెక్నాలజీ మాడతా అదే అర్థం కదా. నాన్ వేషన్ అదే నాన్ వేషన్ అంటే సర్లే, అవి తీసిలే ఎన్ని దేంకులు ఇక్కడ. అందరూ నేను ఫైన్ లో చెప్పేది ఒకటే, దయచేసి లివింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి. ఎందుకు మీకు ఈ పగలు, ఈ పంతాలు, ఈ ప్రతీకారాలు ఎందుకయ్యా? పగలతో నరుక్కొని చేస్తారు. అదే లివింగ్ రిలేషన్షిప్ చేస్తే మీకు ఇలాంటివి ఏవి ఉండవు. మీకు పగలు ఉండవు, పంతాలు ఉండవు, మీకు పట్టింపులు ఉండవు, ఇంకా మీకు అదే ఛానస్థాలు ఉండవు, ఏముండవు. ప్రేమ ఒకటే ఉంటది. ప్రేమతో ఖచ్చితంగా మనం అనుకున్నది సాధించవచ్చు. కాబట్టి ఒక్కసారి లివింగ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయండి, మిమ్మల్ని మీరే మార్చుకోండి.